హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యుటోరియల్స్. ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. ఫ్రాన్స్తో ఇంగ్లాండ్ దీర్ఘకాలం పాటు 1792 నుంచి 1815 వరకు యుద్ధంలో మునిగి తేలడం వల్ల ఇంగ్లాండ్, యూరప్ల మధ్య వాణిజ్యానికి ఆటంకం కలిగించింది. 1795లో ఇంగ్లాండ్లో పార్లమెంట్ అనేక అంశాలలో చట్టాలను చేసింది. 50కి మించిన సంఖ్యలో ప్రజలు అనుమతి లేకుండా బహిరంగ సమావేశం నిర్వహించడాన్ని నిషేధించింది. జనరల్ నెడ్ లుడ్జ్ అన్న జనాకర్షణ నాయకుడి నేతృత్వంలో లుద్దిజం అనే నిరసన వ్యక్తమైంది. సోషలిస్టుల ప్రకారం నిజమైన స్వేచ్ఛ, నిజమైన సమానత్వం ఉండాలంటే, ఈ సమాజమైన వర్ధిల్లాలంటే వనరులు సామాజిక నియంత్రణలో ఉండాలి. సామ్యవాద భావనలోని కొన్ని అంశాలు ప్లాటో, థామస్ మూర్ వంటి మేధావులు కూడా వ్యక్తపరిచారు. బాబెఫ్ ఇతర తీవ్రవాదులు స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం అన్న ఆదర్శాలను ఫ్రెంచ్ విప్లవం సాధించలేకపోయిందని భావించారు. విలువైన సమానత్వం అన్న సిద్ధాంతాన్ని సాధించాలంటే వ్యక్తిగత ఆస్తిని రద్దు చేసి భూమి, దాని ఫలాలు ఉమ్మడిగా అనుభవించాలని బాబెఫ్ వాదించాడు. ఈ భావనల కారణంగా ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నుతున్నాడంటూ అతడిని ఉరితీశారు. దుర్భర పరిస్థితులు, పెట్టుబడిదారుల సంపద చూసిన ఓవెన్ అనే చిన్న పారిశ్రామికవేత్త తీవ్రంగా కలత చెందాడు. సహకార గ్రామాలను నిర్మించాలని పిలుపునిచ్చాడు. పారిశ్రామిక పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్ని అధ్యయనం చేయడం ద్వారా కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ సామ్యవాదానికి కొత్త సిద్ధాంతాన్ని రూపొందించారు. విప్లవంలో ఫ్యూడల్ శక్తులను, రాజులను, పెట్టుబడిదారులు లేకుండా చేయాలని మార్క్స్ వాదించారు. ఇతని ప్రకారం కార్మికులు దేశ పగ్గాలను చేజిక్కించుకుని శ్రామిక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి. మార్క్స్, ఎంగెల్స్ల భావనలు 19వ శతాబ్దం అంతంలో ఆలోచనాపరులను, ఉద్యమకారులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. స్వామి వివేకానంద యూరప్, అమెరికాలను సందర్శించినప్పుడు అక్కడ పెరుగుతున్న సామ్యవాద భావనలతో ఎంతగానో ప్రభావితమయ్యాడు. సోవియట్ ప్రభుత్వం అన్ని జాతీయతావాదాలకు మద్దతు ఇస్తామని ప్రకటించటంతో 1917లోని రష్యా కమ్యూనిస్టు విప్లవం భారతదేశ జాతీయతావాదులకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఎంఎన్ రాయ్, భగత్ సింగ్, జవహర్ లాల్ నెహ్రూ వంటి అనేక నాయకులు సామ్యవాద మద్దతుదారులయ్యారు. 1920లో భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. 1791లో ఫ్రెంచ్ విప్లవకారులు మానవ హక్కుల ప్రకటన తయారు చేస్తున్నప్పుడు ఫ్రెంచ్ మహిళలు చాలా మంది దానిని నిరసించి మహిళల హక్కుల ప్రకటనను వేరుగా తయారు చేశారు.
1917లో రష్యా విప్లవం ప్రథమంగా మహిళలందరికీ పార్లమెంటుకి విన్నపాలు ఇచ్చే హక్కు, ఓటు హక్కు, సమావేశాలు, ప్రదర్శనలు ఇచ్చే మొదలైన హక్కులు కల్పించింది. 1918లో ఇంగ్లాండ్లో కొంతమంది మహిళలకు ఓటు హక్కు కల్పించారు. 1928లో వయోజనులైన మహిళలందరికీ ఓటు హక్కు కల్పించింది. మహిళలపై పురుషుల ఆధిపత్యం గురించి, ఆధిపత్యం చెలాయించే సాధనాలుగా మహిళలు కూడా మారే విధానం గురించి వర్జీనియా వుల్ఫ్ వంటి రచయిత్రులు రాశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు పురుషులతో సమానంగా చట్టపరంగా అన్ని హక్కులు మహిళలకు కల్పించారు. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.